హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఇవాల్టి వీడియోలో సింప్లిఫికేషన్ అనగా సూక్ష్మీకరణ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం స్టూడెంట్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకుండా మీ యొక్క క్లాస్ వర్క్ పెన్ను తీసేసుకునేసి స్క్రీన్ మీద కనిపించే మ్యాటర్ మొత్తం రాసుకోగలరు. ఓకే స్టూడెంట్స్, రాసుకోండమ్మా. సింప్లిఫికేషన్ అనగా తెలుగులో సూక్ష్మీకరణ అని హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. సింప్లిఫికేషన్ అంటే తెలుగులో దీన్ని సూక్ష్మీకరణ అని అంటారు. మనకు సింప్లిఫికేషన్ అంటే ఏమిటి, అసలు ఈ సూక్ష్మీకరణ అంటే ఏమిటి అంటే సింపుల్ స్టూడెంట్స్, ఏం లేదమ్మా. మనకి ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ అన్నీ ఒకేసారి ఇచ్చినప్పుడు అసలు ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి, ఏది థర్డ్ చేయాలి, ఏది ఫోర్త్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవడమే ఈ సింప్లిఫికేషన్ అమ్మ. అంటే మనకు ఒకే లెక్కలో ఒకే ప్రాబ్లంలో 4 ఇచ్చేస్తారు. 4 ఫండమెంటల్స్, 4 చతుర్విధ ప్రక్రియలు ఇస్తారు. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలన్నా, ఇంటూ చేయాలన్నా, డివైడ్ చేయాలన్నా, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించిన చాప్టరే ఈ సింప్లిఫికేషన్ అమ్మ. కాబట్టి ఇలాంటి సమ్స్ చేయడానికి మనకు ఒక ఆర్డర్ ఉంటుందమ్మా. ఈ ఆర్డర్ ప్రకారంగా చేయవలసి ఉంటుంది. సో చాప్టర్ పేరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, దాని తర్వాత చూడండి అమ్మా. ఫస్ట్ది విన్కులం. ఇక్కడ రాసుకోండి అమ్మా. ఏ విధంగా అయితే కనిపిస్తుందో కరెక్ట్గా అదే విధంగా రాసుకోండి. ఫస్ట్ వి అంటే విన్కులం అమ్మ. విన్కులం అంటే పై గీత అని అర్థం అమ్మ. అంటే మనకి ఇక్కడ ప్రాబ్లంలో విన్కులం అనేది వస్తుంది, అంటే పైన ఒక గీత వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమి చేయాలంటే విన్కులం అనేది చేయాలమ్మా. ఈ విన్కులం అంటే ఏ విధంగా ఉంటుందంటే అక్కడ అట్లా ఆ విధంగా పైన లైన్ అనేది వస్తుందమ్మా. ఆ విధంగా పైన గీత అనేది వస్తుంది. దాన్ని విన్కులం అని అంటారు. విన్కులం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే స్టూడెంట్స్, తర్వాత రాసుకోండి కింద బి అంటే బ్రాకెట్ అమ్మ. తర్వాత ఏం చేయాలి, బ్రాకెట్ సాల్వ్ చేయాలమ్మా. బి అంటే బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఓ అంటే ఆఫ్ అమ్మ. ఈ ఆఫ్నే తెలుగులో ఏమంటారంటే లో అంటారమ్మా. లో రావచ్చు, ఒక్కొక్కసారి యొక్క అని రావచ్చమ్మా. ఇంగ్లీష్లో అయితేనేమో ఆఫ్ అని వస్తుంది, ఇక్కడైతే తెలుగులో లో లేదా యొక్క అని వస్తుందమ్మా. ఈ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే అమ్మ, ఆఫ్ అంటే ఇంటూ అమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్ అంటే ఇంటూ. లో అన్న యొక్క అన్న ఇంటూనే చేయాలమ్మా. అర్థమైంది కదా స్టూడెంట్స్. మూడోది ఆఫ్ అమ్మ. ఇక నాలుగోది డి అంటే డివిజన్ చేయాలి స్టూడెంట్స్. తెలుసుగా మీకు, డివిజన్ అంటే భాగాహారము. తర్వాత డి తర్వాత ఎం స్టూడెంట్స్. ఎం అంటే మల్టిప్లికేషన్ అమ్మ, అంటే ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మ, ఆఫ్ అన్న ఇంటూనే, మల్టిప్లికేషన్ అన్న కూడా ఇంటూనే అమ్మ. కాకపోతే ముందు ఫస్ట్ ఆఫ్ ఉన్న ఇంటూ చేసి తర్వాత మల్టిప్లికేషన్ ఉన్న ఇంటూ చేయాలి స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చూడండి అమ్మ, దాని తర్వాత ఎడిషన్ అమ్మ. ఏ అంటే ఎడిషన్. ఇక్కడ చాలామంది టీచర్స్ మీకు తప్పు చెప్పేది ఏంటంటే ఎడిషన్ చేయమని చెప్తారు, కానీ ఈ ఎడిషన్ ఎవరికి చేయాలంటే సేమ్ సింబల్స్ ఉన్న వాటికే ఎడిషన్ చేయాలమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. ఎడిషన్ చేయమని అందరూ చెప్తారు, బాడ్మాస్ రూల్ చెప్తారు, కానీ అందులో ఏ అంటే ఎడిషన్ చేయమని చెప్తారు. ఎడిషన్ ఎవరిని చేయాలంటే సేమ్ సింబల్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేయాలి. ఈ టాపిక్ నేను ఆల్రెడీ మీకు ఇంటీజర్ టాపిక్ పూర్ణ సంఖ్యలు చెప్పినప్పుడు చెప్పింటాను. సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ చేయాలి అని. కాబట్టి సేమ్ సింబల్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేయాలి. ఇక లాస్ట్లో ఎస్ అమ్మ. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. మరి సబ్ట్రాక్షన్ ఎవరికి చేయాలి అంటే చూడు, పక్కన బ్రాకెట్లో పెట్టాను. డిఫరెంట్ సింబల్స్ ఉన్న వాటికి సబ్ట్రాక్షన్ చేయాలమ్మా. డిఫరెంట్ సింబల్స్ ఉన్న వాటిని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. అంతటితో మన లెక్క అయిపోతుందమ్మా. అంటే అన్ని స్టెప్స్ లైన్ వైజ్గా చేసుకుంటూ వస్తే మన ప్రాబ్లం అయిపోయి చివరికి మన ఆన్సర్ అనేది మిగులుతుందమ్మా. ఫస్ట్ ఏం చేయాలమ్మా, వి అంటే ఏంటిదమ్మా, విన్కులం. తర్వాత ఏం చేయాలి, బి అంటే ఏంటిది, బ్రాకెట్. తర్వాత ఏం చేయాలి, ఓ అంటే ఏంటిది, ఆఫ్ అంటే ఏంటిది, ఇంటూ అని అర్థము. తర్వాత ఏం చేయాలి, డి అంటే డివిజన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఎం అంటే మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఏ అంటే ఎడిషన్ అంటే ప్లస్ చేయాలి. మరి ఎవరిని ప్లస్ చేయాలి, సేమ్ సింబల్స్ ఉన్న వాటినే ప్లస్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ది ఏంటిది, ఎస్ అంటే ఏంటిదమ్మా, సబ్ట్రాక్షన్. మరి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ సింబల్స్ని సబ్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి, ఒక ఆర్డర్లో ఉండడానికి కింద మనము
ఒక బాక్స్లో రాసి ఇచ్చాను చూడండి స్టూడెంట్స్. దీన్ని ఏమని పలుకుతామంటే వి బాడ్మాస్ అంటారమ్మా. ఏమంటారు స్టూడెంట్స్? వి బాడ్మాస్. ఈ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. వి బాడ్మాస్. వి అంటే విన్కులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషను, ఏ అంటే ఎడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షను. వి బాడ్మాస్ అనే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వి చేయాలి, వి తర్వాత బి, బి తర్వాత ఓ తర్వాత డి, తర్వాత ఎం, తర్వాత ఏ, తర్వాత ఎస్. ఇలా ఆర్డర్లోనే చేయాలమ్మా. ఎలా పడితే అలా చేయకూడదు. ఈ ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా చాప్టర్ పేరు పెట్టుకొని ఇవన్నీ రాసుకోవాలమ్మా మీ యొక్క క్లాస్ వర్క్లో. నెక్స్ట్ దాని తర్వాత కూడా హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మ, టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో మనకు టైప్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇందాక వి బాడ్మాస్లో ఫస్ట్ వి అంటే విన్కులం, బి అంటే బ్రాకెట్ చెప్పాను. మరి బ్రాకెట్లో కూడా మొత్తం మనకు టైప్స్ ఉంటాయమ్మా. కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ బ్రాకెట్, తెలుగు మీడియం వాళ్ళు కూడా టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. రాసుకోండి అమ్మా. ఫస్ట్ది ఆ స్మాల్ బ్రాకెట్. ఫస్ట్ది ఏంటిదమ్మా? స్మాల్ బ్రాకెట్. ఇదిగో ఈ విధంగా ఉంటుందమ్మా స్మాల్ బ్రాకెట్. తర్వాత రెండవది చూడండి, సెకండ్ది ఫ్లవర్ బ్రాకెట్. ఇదిగో చూడండి ఈ విధంగా ఉండేది ఫ్లవర్ బ్రాకెట్. ఇక తర్వాత మూడోది చూడండి అమ్మ, స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బిగ్ బ్రాకెట్. దీనికి రెండు పేర్లు ఉంటాయమ్మా, స్క్వేర్ బ్రాకెట్ ఆర్ బిగ్ బ్రాకెట్. ఇది ఈ విధంగా ఉంటుందమ్మా. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్లో కూడా మరి ఫస్ట్ ఎవరిని చేయాలి అంటే మీకు అందుకే ఇచ్చాను చూడండి అమ్మ. ఫస్ట్ ఎవరిని చేయాలంటే చూడండి, గ్రీన్ కలర్తో రాస్తున్నాను. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలమ్మా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్మాల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్రాకెట్ చూడండి, సెకండ్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా రావాలమ్మా. ముందు స్మాల్ బ్రాకెట్లో ఉన్న విలువను సాల్వ్ చేసి ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్ అమ్మ, థర్డ్ది స్క్వేర్ బ్రాకెట్లోకి రావాలి, అంటే బిగ్ బ్రాకెట్లోకి రావాలి. ఇది కూడా ఒక ఆర్డర్లో రావాలమ్మా. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి, ఆ తర్వాత బిగ్ బ్రాకెట్ లేదా స్క్వేర్ బ్రాకెట్ చేయాలి. ఈ ఆర్డర్స్ అన్నీ వస్తే ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, ఫాస్ట్గా కూడా చేయగలుగుతారు. అర్థమైంది కదా స్టూడెంట్స్? మొత్తం నేను రెండు చెప్పానమ్మా. ఫస్ట్ది వి బాడ్మాస్ అని చెప్పాను. వి బాడ్మాస్ అంటే ఆ ఆర్డర్లో చేయాలి అని కూడా చెప్పాను. తర్వాతది టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అమ్మ. బ్రాకెట్లో మొత్తం 3 రకాల బ్రాకెట్స్ ఉంటాయి, స్మాల్, ఫ్లవరు, బిగ్. ఇవి కూడా వాటి ఆర్డర్లోనే చేయవలసి ఉంటుంది. ఇక వీటి గురించి తెలుసుకున్నాం కాబట్టి వీటి మీద ఇంకా ప్రాబ్లమ్స్ చేద్దాం స్టూడెంట్స్. ఇంకా మొట్టమొదటి ప్రశ్నకు వెళ్ళిపోదాము. ఇదిగో చూడండి స్టూడెంట్స్, మన యొక్క మొట్టమొదటి ప్రశ్న చూడండి అమ్మ, ఏమి ఇచ్చారో. 6 డివైడ్ 6 ప్లస్ 6 ఇంటూ 6 మైనస్ 6 అని ఇచ్చారమ్మ. ఇలాంటి క్వశ్చన్లు అప్పుడే మనకు సింప్లిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 4 ఫండమెంటల్స్ ఇచ్చారమ్మ, 4 చతుర్విధ ప్రక్రియలు ఒకేసారి ఇచ్చారు. డివైడ్ ఇచ్చారు, ప్లస్ ఇచ్చారు, ఇంటూ ఇచ్చారు, మైనస్ ఇచ్చారు. అయితే వీటిలో మొట్టమొదటిది మనం అసలు ఎవరితో మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఒక కోడ్ రాసుకున్నాం, గుర్తుంది కదమ్మా? ఏంటిది? వి బాడ్మాస్. గుర్తుంది కదా? వి బాడ్మాస్. మీరు కూడా ప్రతి లెక్కలో పక్కన రైట్ సైడ్లో వి బాడ్మాస్ అని రాసుకోండి అమ్మ. రాసుకున్న తర్వాత ముందు ప్రశ్న ఎక్కడ మొదలు పెట్టాలో చూడండి అమ్మ. ఫస్ట్ది వి అంటే విన్కులం. క్వశ్చన్లో ఎక్కడైనా విన్కులం ఉందా చూడండి. విన్కులం అంటే చెప్పాను, పైన ఒక గీత లాగా వస్తుంది. ఎక్కడ కూడా క్వశ్చన్లో ఒక పైన గీత రాలేదు, అంటే విన్కులం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వి తర్వాత బి చేయాలమ్మా. బి అంటే బ్రాకెట్. క్వశ్చన్లో ఎక్కడైనా బ్రాకెట్ కనిపించిందనమ్మా? ఒక్క చోట కూడా బ్రాకెట్ లేదు, అంటే బి చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓ అంటే ఆఫ్ అమ్మ. ఆఫ్ అంటే తెలుగులో లో లేదా యొక్క అంటారు. ఎక్కడైనా కానీ మీకు ఓ ఆఫ్ అనే పదం ఎక్కడన్నా వచ్చిందమ్మా? రాలేదు, కాబట్టి ఓ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓ తర్వాత ఏముందో చూడండి అమ్మ, డి. డి అంటే ఏంటిది స్టూడెంట్స్? డివిజన్. ఉందా అమ్మ మరి క్వశ్చన్లో డివిజన్? వెరీ గుడ్, డివిజన్ ఉంది. ఇదిగో చూడండి 6 డివైడ్ 6 ఉంది చూడండి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివిజన్ చేసుకోవాలమ్మా. ఓకే, ఆన్సర్ మొదలు పెడుతున్నాను చూడండి. డివిజన్ చేసుకోవాలి. 6 డివైడ్ 6 చెప్పండి అమ్మా. 6 టేబుల్లో 6ని డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? వెరీ గుడ్, 1 వస్తుంది. 6 టేబుల్లో 6 డివైడ్ చేస్తే ఆన్సర్ 1, కాబట్టి ఇది డివిజన్ చేశానమ్మా 1. ఇక మిగతావన్నీ సేమ్ రాసుకోండి అమ్మ. పక్కన ఏమేమి ఉన్నాయి? ప్లస్ 6 ఇంటూ 6 మైనస్ 6. ఓకే, ఇప్పుడు డివిజన్ కూడా అయిపోయిందమ్మా, కాబట్టి డివిజన్ కూడా క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. డివిజన్ తర్వాత ఏముందో చూడండి అమ్మా, ఎం అంటే ఏంటిది స్టూడెంట్స్? మల్టిప్లికేషన్. ఉంది అమ్మ మల్టిప్లికేషన్ మనకి ఇక్కడ. వెరీ గుడ్, ఉందమ్మా మల్టిప్లికేషన్. ఇదిగో బాక్స్ కొడుతున్నాను చూడండి, మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి తర్వాత ఏం చేయాలంటే మనము మల్టిప్లికేషన్ చేయాలమ్మా. మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి. 6 6 ఎంత? 36. ఇటు పక్క వాల్యూస్ సేమ్ అవే రాసుకోండి అమ్మా. 1 ప్లస్
ఇటు పక్క -6 ఓకేనా. ఇంకా తర్వాత స్టెప్ అమ్మ మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, ఎడిషన్ చేయాలమ్మా. చెప్పాను కదా మీకు, ఎడిషన్ అంటే సేమ్ సింబల్స్ని మాత్రమే మనం ఎడిషన్ చేసుకోవాలి. సేమ్ సింబల్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు 1కి ముందు ఏమి లేకపోతే ఏమున్నట్టు, ప్లస్ ఉన్నట్టు, అంతేగా. 1కి ముందు ఏమి లేకపోతే ప్లస్, 36 ముందు కూడా ప్లస్సే ఉంది, అంటే ఇవి రెండు సేమ్ సింబల్స్ కాబట్టి వీటిని మాత్రమే ప్లస్ చేయాలి. 6 ముందు మైనస్ ఉంది, అది డిఫరెంట్ సింబల్. 1కి ముందు ఏమి లేకపోతే ప్లస్, 36 ముందు ఆల్రెడీ ఎలాగో ప్లస్సే ఉంది కాబట్టి ఇవి రెండింటిని ప్లస్ చేయాలి. 36 + 1 ఎంత స్టూడెంట్స్, వెరీ గుడ్ అమ్మా. 36 + 1 ఎంత అమ్మా, 37. 37 పక్కన ఏం మిగిలింది, -6 మిగిలింది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలమ్మా, ఎడిషన్ కూడా అయిపోయిందమ్మా. ఇంకా ఫైనల్గా సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది, డిఫరెంట్ సింబల్స్ని మైనస్ చేయాలి. మరి చూడండి 37 ముందు ఏమి లేకపోతే ఏమున్నట్టు, ప్లస్ ఉన్నట్టు. 6 ముందు ఏముంది, మైనస్ ఉంది. ఇవి రెండు డిఫరెంట్ సింబల్సే కదా, మరి డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేద్దాం. 37లో 6 పోతే ఎంతమ్మా, వెరీ గుడ్. 37లో 6 పోతే ఎంత, 31 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, బిగ్గెస్ట్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉందో ఆన్సర్ అది పెట్టాలి. మీకు ఇంటీజర్లో చెప్పాను, పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు ఆన్సర్కి పెట్టాలి అని. మరి పెద్ద నెంబర్ ముందు ఏముంది, ప్లస్ ఉంది. మరి ఆన్సర్ ప్లస్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, 31 అనేది వచ్చింది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఫస్ట్ ఇలాంటి సింప్లిఫికేషన్ లెక్కలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు పక్కన రైట్ సైడ్లో వి బాడ్మాస్ అని రాసుకోండి అమ్మా. రాసుకొని వి వినుకులం ఇచ్చారా లేదా, ఇస్తే చేయాలి. తర్వాత బి, తర్వాత ఓ, తర్వాత డి, ఆ విధంగా చేసుకుంటూ రావాలి అమ్మ. ఇక దీని మీద రెండవ లెక్క మొదలు పెడుతున్నాను చూడండి. తర్వాత సెకండ్ సమ్ ఇచ్చాను చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ 81 × 24 + 19 × 24 - 2400 ఇచ్చానమ్మా. రాసుకుందామమ్మా. ఇక్కడ వి బాడ్మాస్ అని రాసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అనేది మొత్తం చూద్దాము. ఇక్కడ ఫస్ట్ది ఎక్కడైనా వి వినుకులం ఇచ్చారమ్మా, వినుకులము ఇవ్వలేదు కాబట్టి ఇగో రైట్ సైడ్లో క్యాన్సిల్ కొడుతున్నాను. వి అంటే వినుకులం అంటే పైన ఒక గీతలాగా రాస్తుంది, ఎక్కడ కూడా వినుకులం లేదు. తర్వాత బి అంటే బ్రాకెట్ ఉందా అమ్మా, బ్రాకెట్ కూడా ఎక్కడ కనిపించలేదమ్మా కాబట్టి బి కూడా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓ అంటే ఆఫ్ అమ్మా, ఎక్కడైనా ఆఫ్ ఉందా స్టూడెంట్స్, వెరీ గుడ్, లేదు కాబట్టి క్యాన్సిల్. తర్వాత డి అంటే డివిజన్ అమ్మా, ఇచ్చారమ్మా. ఎక్కడైనా క్వశ్చన్లో మీకు ఎక్కడైనా డివిజన్ సింబల్ కనిపించిందా, లేదు, అంటే డి చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ అమ్మ. ఉందా స్టూడెంట్స్ మల్టిప్లికేషన్, వెరీ గుడ్, ఉందమ్మా. మల్టిప్లికేషన్ ఇక్కడ 2 ఉన్నాయి స్టూడెంట్స్, బాగా చూడండి. 2 ఉన్నాయి కాబట్టి 2 మల్టిప్లికేషన్లు ఒకేసారి చేసేయాలమ్మా. ఎక్కడెక్కడ ఉన్నాయి బాక్స్ కొడుతున్నా చూడండి. ఇదిగో చూడండి, 81 × 24 ఇక్కడ ఒక మల్టిప్లికేషను, 19 × 24 ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉందమ్మా. కాబట్టి ఇవి 2 మల్టిప్లికేషన్లు మనం ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఇంకా ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, అర్థమైపోయింది కాబట్టి. ఫస్ట్ 81 × 24 81 × 24 మీరు రఫ్ నోట్స్ పెట్టుకొని పక్కన మల్టిప్లై చేయండి అమ్మా. ఎంత వస్తుందో, 81 × 24 చేస్తే 1944 వస్తుంది స్టూడెంట్స్. 1944 వస్తుందమ్మా. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఓకేనా, ప్లస్. ఇప్పుడు 19 × 24 కూడా చేయాలి కదా, అది కూడా ఇప్పుడే చేసేయాలి కదా, అది కూడా చేసేద్దామమ్మా. 19 × 24 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 456 వస్తుందమ్మా. 456 వస్తుంది. ఇక పక్కన ఏముంది, -2400 కాబట్టి -2400 అయిపోయింది. ఓకే, మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా క్యాన్సిల్. తర్వాత ఏం చేయాలమ్మా, ఏ అంటే ఎడిషన్ అంటే ఏంటిదమ్మా, 2 సేమ్ సింబల్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేయాలి. చూడండి 456కి ముందు ప్లస్ ఉంది, 1944 ముందు కూడా ప్లస్సే ఉన్నట్టు కదా, కాబట్టి ఇవి 2 సేమ్ సింబల్స్ కాబట్టి సేమ్ సింబల్స్ని మనం ప్లస్ చేసుకోవాలి. చెప్పండి, 1944 ఒక 456 రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందమ్మా, పక్కన రఫ్ నోట్స్లో చేయండి. వెరీ గుడ్, చేసి ఎంత వస్తుందంటే 2400 వస్తుందమ్మా. సో ఎడిషన్ అయిపోయింది. ఇటు పక్క ఏముంది, -2400 ఉంది. ఇక లాస్ట్ స్టెప్ చెప్పండి స్టూడెంట్స్ ఏంటిదో, 2400 - 2400 ఎంత అమ్మా, 2400లో 2400 పోతే వెరీ గుడ్ 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఈ క్వశ్చన్కి 0 అనేది అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ప్రతి సమ్ములో మీరు పక్కన వి బాడ్మాస్ రాసుకుంటూ వాటిని ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటూ రండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంటాయి ఈ సమ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. 3 + 33 + 333 / 3 - 21 × 7 ఇచ్చారమ్మా. సరే, ముందు మనం పక్కన వి బాడ్మాస్ రాసుకుందామమ్మా. వి బాడ్మాస్ రాసుకొని ఫస్ట్ ఏం ఆర్డర్లో చేయాలో చూసుకుందాము.
చెప్పండి స్టూడెంట్స్, ఫస్ట్ మీకు క్వశ్చన్లో విన్కులం ఎక్కడైనా కనిపించిందమ్మా? విన్కులం అసలు ఎక్కడా లేదు, అంటే పై గీత లేదు. ఓకే, బి బ్రాకెట్ కనిపించిందా? లేదు. ఓ ఆఫ్ కనిపించిందా? లేదు. తర్వాత డివిజన్ కనిపించిందా? వెరీ గుడ్, డివిజన్ కనిపించిందమ్మా. ఇదిగో డివిజన్ కనిపించిన చోట బాక్స్ గీస్తున్నాను చూడండి, 333/3 అక్కడ డివిజన్ కనిపించింది స్టూడెంట్స్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివిజన్ చేసుకోవాలి అమ్మ. 333/3 అంటే 333ని ఏం చేయాలంటే 3తో డివైడ్ చేయాలి, అంటే బై 3. మీకు ఇంతకుముందు నేను ఒక టాపిక్లో చెప్పానమ్మా, ఫస్ట్ వచ్చింది ఎప్పుడు న్యూమరేటర్, సెకండ్ వచ్చింది ఎప్పుడు డినామినేటర్ అని చెప్పాను. అందుకే 333/3. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టుకోవచ్చమ్మా. 3 టేబుల్లో 3 1s, డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి దాని ఆన్సర్ ఎంత వస్తుందంటే డివైడ్ చేస్తే 3 టేబుల్లో 333 డివైడ్ చేస్తే 111 వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ముందు ఆ 111 అనేది రాసుకుందామమ్మ. 111 రాసుకున్నాను. ఇంకా మిగతావన్నీ ఇటు పక్కవి సేమ్ అమ్మ. ఇటు పక్క ఇంకా సేమ్ అవి ఏమున్నాయి అవే రాసేసుకొని డౌన్ చేయండి. 3 + 33 ఇది అలాగో 111 వచ్చింది. మరి ఇటు పక్క చూడండి -21 × 7. ఓకే, ఫస్ట్ మనం డివిజన్ అయిపోయింది కాబట్టి ఓకే, డి కూడా క్యాన్సిల్. తర్వాత ఎం మల్టిప్లికేషన్, ఎక్కడైనా మల్టిప్లికేషన్ ఉందేమో చూడండి స్టూడెంట్స్. వెరీ గుడ్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందమ్మా. చూడండి బాక్స్ కొడుతున్నాను, 21 × 7. ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఆ మల్టిప్లికేషన్ చేసుకోవాలమ్మా. 21 7s ఎంతమ్మా? 147. ఇంకా మిగతావన్నీ సేమ్ డౌన్ అమ్మ, సేమ్ అలాగే డౌన్ చేసుకోండి. 3 + 33 + 111, ఇక్కడ మైనస్ కూడా ఉంది. ఇక తర్వాత స్టెప్ మనకు మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, అది కూడా క్యాన్సిల్. ఇంకా తర్వాత ఏముందమ్మా? ఎడిషన్ అంటే తెలుసు కదమ్మా, సేమ్ సింబల్స్ని ఎడిషన్ చేయాలి. చూడండి సేమ్ సింబల్స్ ఇక్కడ చూడు, 3, 33, 111. ఈ 3 ప్లస్ సింబల్స్ అమ్మ, మూడిటికి ప్లస్ సింబలే ఉంది కాబట్టి సేమ్ సింబల్స్ని ఎప్పుడు ప్లస్ చేయాలి. 3, 33, 111 మొత్తాన్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్స్? వెరీ గుడ్, 147 వస్తుందమ్మా. మూడింటిని ప్లస్ చేస్తే 147. ఈ పక్కన -147 ఉంది, -147 రాసుకోండి. ఇక ఫైనల్ లాస్ట్ స్టెప్ ఏందమ్మా? 147లో 147 పోతే ఎంత అమ్మా? 0. లాస్ట్ను సబ్ట్రాక్షన్ చేయాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వి బాడ్మాస్ రాసుకుందాము. వి బాడ్మాస్ రాసుకొని ముందు మనం ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ ఎవరున్నారో వాళ్ళని చేద్దామమ్మా. చూడండి అమ్మ, ఫస్ట్ క్వశ్చన్ విన్కులం ఎక్కడైనా కనిపించిందా? నో, లేదు. తర్వాత బి బ్రాకెట్ కనిపించిందా? లేదు. తర్వాత ఓ ఆఫ్ కనిపించిందా? చూడండి అమ్మ, ఆఫ్ ఎక్కడా లేదు. తర్వాత డివిజన్ కనిపించిందనమ్మా. వెరీ గుడ్, డివిజన్ కనిపించింది. చూడండి స్టూడెంట్స్, నేను పింక్ కలర్తో బాక్స్ కొడుతున్నాను. 4/2 ఇక్కడ ఒకటి కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 4/2 కనిపించిందమ్మా. కాబట్టి ముందు ఆ డివిజన్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ మనము చేద్దామమ్మా. ఆ డివిజన్ చేయండి. ఫస్ట్ ఏముంది? 4/2 అంటే అమ్మా 2. ఇక్కడ కూడా 4/2 ఎంత అమ్మా? 2. మిగతావన్నీ యాస్టీస్గా రాసేసుకోండి అమ్మా. ఇక్కడ 10 ప్లస్ ఇటు -3 × 2, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇటు × 2 -4 ఉంది. ఓకే, ఫస్ట్ డివిజన్ అయిపోయింది కాబట్టి డివిజన్ కూడా క్యాన్సిల్ కొడుతున్నాను. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. చూడండి అమ్మ, మల్టిప్లికేషన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? వెరీ గుడ్, చూడండి ఇక్కడ 3 × 2 అనే ఒక మల్టిప్లికేషన్ కనిపించింది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 × 2 అనే ఒక మల్టిప్లికేషన్ కూడా కనిపించింది. కాబట్టి ఫస్ట్ ఆ మల్టిప్లికేషన్ చేసుకోండి అమ్మ. చెప్పండి, 3 2s ఎంత? 3 2s 6. ఇటు పక్క 2 2s ఎంత? 2 2s 4. ఇక మిగిలినవన్నీ సేమ్ యాస్టీస్గా డౌన్ చేసేసుకోండి అమ్మ. ఏముంది? పైన 10 + 2 పక్కన మైనస్ ఉంది. తర్వాత ఈ రెండింటి మధ్యన ప్లస్ ఉంది. ఇటు పక్క -4 ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమైంది? మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలమ్మా? ఎడిషన్ చూడండి. ఎడిషన్ సేమ్ సింబల్స్ ఉన్న వాటిని ఎడిషన్ చేయాలి. చూడండి సేమ్ సింబల్స్ ఎవరెవరు ఉన్నాడో చూడండి. ఇక్కడ 10 ఒక 2 ఇవి 2 ప్లస్ సింబల్స్. అదేవిధంగా ఇక్కడ 4 ముందు కూడా ప్లస్సే ఉంది కాబట్టి ఈ 3 ప్లస్ సింబల్స్. కాబట్టి ప్లస్ సింబల్స్ మొత్తం ప్లస్ చేయండి. 10 ఒక 2 12 ఒక 4 16 అమ్మ. మొత్తం సేమ్ సింబల్స్ని ప్లస్ చేస్తే 16 వచ్చింది. మరి ఇటుపక్క కూడా సేమ్ సింబల్సే ఉన్నాయి కదా, అవి కూడా ప్లస్ చేసుకోండి అమ్మ. అంటే ఇటుపక్క మైనస్లు కూడా 2 ఉన్నాయి. ఎందుకంటే మైనస్లు చూడండి, -6 -4 ఇవి కూడా సేమ్ సింబల్సే కదా, వీటిని కూడా ప్లస్ చేయండి. -6 -4 ఎంత? -10 అవుతుంది. అంతే కదమ్మా. సేమ్ సింబల్స్ ఎప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి. ఇటుపక్క ప్లస్ సింబల్స్ మొత్తం ప్లస్ చేసి 16 వచ్చింది. అటుపక్క మైనస్ సింబల్స్ కూడా ప్లస్ చేసుకోవాలి కదా, -6 -4 ఎంత? సేమ్ సింబల్స్ అంటే -6 -4 కలిపితే -10 వస్తుంది.
ఓకే. ఫైనల్‌గా చూడండమ్మా, ఫైనల్‌గా ఏం చేయాలి? ఇంగ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ కూడా అయిపోయిందమ్మా. సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయండి. 16లో 10 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్. 6 అనేది వస్తుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అమ్మా? ఎంతొస్తుంది? 6 అనేది వస్తుంది. ఇది అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇలా లెక్కలు పెద్ద పెద్దగా ఇచ్చినా ఇబ్బంది ఏం లేదమ్మా. మనకు బి బాడ్ మాస్ ఆర్డర్ తెలిస్తే చాలు, సింపుల్‌గా చేసేయొచ్చు. ఎక్కడ అందరు తప్పు ఎక్కడ చేస్తారంటేనమ్మా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గర తప్పు చేస్తారు స్టూడెంట్స్. అందరు చాలామంది పిల్లలు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ తప్పు చేసే చోటు ఎక్కడ అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లోనే. ఎడిషన్ చేస్తున్నప్పుడు సేమ్ సింబల్స్ని మాత్రమే ఎడిషన్ చేసుకుంటూ పోవాలి, అంతేగాని కొంతమంది డిఫరెంట్ సింబల్స్ను ఎడిషన్ చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉంటే లెక్క ఈజీగా వచ్చేస్తుంది, మనకు ఒక మార్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి అమ్మా. 5th క్వశ్చన్ పక్కన రాసుకుంటున్నాను. పక్కన వి బాడ్ మాస్ VBODMAS. ఓకే, చెప్పండి స్టూడెంట్స్. ఫస్ట్ది వి వినుకులం కనిపించిందా లెక్కలో? లేదు. బి ఉందా? లేదు. ఓ ఉందా? లేదు. డి డివిజన్ ఉందా? ఎస్ ఉంది. డి డివిజన్ ఉంది. ఇగో చూడండి, డివిజన్ ఎక్కడ ఉంది? 10/5. 10/5 అనే చోట డివిజన్ ఉంది. చెప్పండి అమ్మ, 10/5 అంటే 5 టేబుల్లో 10 డివైడ్ చేసుకోవాలి. 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. కాబట్టి దాని ఆన్సర్ 2. ఇక మిగతాదంతా డౌన్ చేసుకోండి అమ్మ. మిగతాదంతా డౌన్. 15 × 4 మైనస్. సో ఓకే, డి డివిజన్ కూడా క్యాన్సిల్ కొట్టేశాను. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. ఉందే అమ్మ మల్టిప్లికేషన్ అక్కడ? వెరీ గుడ్, ఉందమ్మా. మల్టిప్లికేషన్ కూడా కనిపిస్తుంది చూడండి. 15 × 4. 15 × 4 అనే మల్టిప్లికేషన్ ఉంది కదా. కాబట్టి ముందు 15 × 4 చేసుకోండి అమ్మా. 15 4 ఎంత? 60. ఇంకా పక్కన ఏముంది? -2 ఉంది. ఇంకా ఫైనల్గా 60 - 2 వచ్చిందమ్మా. 60 - 2 ఎంత? 58. ఇక్కడ మనకు ఎడిషన్ రాలేదమ్మా, ఆ స్టెప్ అసలు రాలేదు. కాబట్టి ఆ స్టెప్ వదిలేసుకొని డైరెక్ట్గా సబ్ట్రాక్షన్లోకి వెళ్ళిపోయినాము. 60 - 2 ఎంత అంటే ఆన్సర్ 58. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 2 - 3 + 4 + 3 - 3 - 2 రాసుకుందామమ్మ. వి బాడ్ మాస్ VBODMAS. చెప్పండి అమ్మ లెక్కలో మీకు వి వినుకులం లేదు, బి బ్రాకెట్ లేదు, ఓ ఆఫ్ లేదు, డి డివిజన్ లేదు, ఎం మల్టిప్లికేషన్ కూడా లేదమ్మా. అసలు ఏమీ లేవు. ఇక ఏమున్నాయమ్మా మీకు? ఏ ఎడిషన్ ఉందమ్మా. ఎడిషన్ ఉంది. ఎడిషన్ అంటే తెలుసుగా, సేమ్ సింబల్స్ని ఎడిషన్ చేసుకోవాలి. సరే, ముందు ప్లస్ సింబల్స్ని ఎడిషన్ చేసుకుందాము. ప్లస్ సింబల్స్ ఎవరు ఉన్నారో చూడండి. ఈ 2 ముందు ప్లస్, 4 ముందు ప్లస్, 3 ముందు ప్లస్. 2 4 3. 2 ఒక 4 ఎంత అమ్మా? 6. 6 ఒక 3 ఎంత? 9. ఇవన్నీ ప్లస్ సింబల్స్ అమ్మ. తర్వాత మైనస్ సింబల్స్ కూడా ఎడిషన్ చేసుకుందాం. పింక్ కలర్తో రాస్తున్నాను చూడండి. మైనస్ సింబల్స్ ఎవరెవరు ఉన్నారో? 3 3 2. చెప్పండి. 3 3 2. 3 3 ఎంత? 6. 6 ఒక 2 ఎంత? 8. ఇవన్నీ మైనస్ సింబల్స్ కాబట్టి 8 ముందు మైనస్ పెట్టాలి. చూడండి, ఇంక ఎడిషన్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో సబ్ట్రాక్షన్. చూడండి, ఇవి రెండు డిఫరెంట్ సింబల్స్. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. మరి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. 9లో 8 పోతే ఎంత? వెరీ గుడ్. ఎంత అమ్మ? ఆన్సర్ 1. మరి పెద్దదాని ముందు ఏ సింబల్ ఉంటే ఆన్సర్ అది పెట్టాలి. మరి 9 ముందు ప్లస్ ఉంది. మరి 1కి ప్లస్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. 7th క్వశ్చన్ అమ్మ. 7th క్వశ్చన్ రాసుకుంటున్నాను చూడండి. వి బాడ్ మాస్ VBODMAS. ఓకే, చెప్పండి అమ్మ. 7th క్వశ్చన్లో వి వినుకులం ఉందా? లేదు. బి బ్రాకెట్ ఉందా? లేదు. ఓ ఆఫ్ ఉందా? లేదు. నెక్స్ట్ డి డివిజన్ ఉందా? వెరీ గుడ్, డి డివిజన్ ఉందమ్మా. 4/4. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనము 4/4 చేయాలి. చెప్పండి. 4 టేబుల్లో 4 పోతే ఎంత అమ్మా? 4 టేబుల్లో 4 డివైడ్ చేస్తే 1గా వచ్చేది 1. ఇక మిగతావన్నీ పక్కన వ్యాజిటీస్గా రాసుకోండి అమ్మా. 12 × 8 మైనస్. ఓకే, తర్వాత ఏం చేయాలి? సో డివిజన్ క్యాన్సిల్ కొడుతున్నాను. తర్వాత ఎం మల్టిప్లికేషన్ చేయాలి. ఉందమ్మా మల్టిప్లికేషన్? వెరీ గుడ్, ఉంది. 12 × 8 మల్టిప్లికేషన్ ఉంది. ఎంతమ్మా? 12 × 8. 12 8 ఎంత? 96. పక్కన ఏముంది? -1 ఉంది. 96లో 1 పోతే ఎంత స్టూడెంట్స్? 95 వచ్చిందమ్మా. ఇక డైరెక్ట్గా మనకి ఎడిషన్ రాలేదు. ఎడిషన్ రాకుండా డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ వచ్చేసింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 96లో 1 పోతే 95 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 60 × 7 + 3 × 60 రాసుకోండి అమ్మ. పక్కన వి బాడ్ మాస్ రాసుకొని చెప్పండి అమ్మ. ఫస్ట్ ప్రాబ్లంలో బి వినుకులం ఉందా? లేదు. క్యాన్సిల్. బి ఉందా? లేదు. క్యాన్సిల్. ఓ ఉందా? లేదు. క్యాన్సిల్. నెక్స్ట్ డి డివిజన్ ఉందా? లేదు. క్యాన్సిల్. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఉందా అమ్మ?
వెరీ గుడ్. మల్టిప్లికేషన్లు ఇక్కడ 2 ఉన్నాయి, బాగా చూడండి స్టూడెంట్స్. ఇక్కడ 60 × 7 అనే ఇక్కడ ఒక ఇంటూ ఉంది, అదేవిధంగా 3 × 60 అనే 2 మల్టిప్లికేషన్లు ఉన్నాయి. కాబట్టి రెండింటిని ఒకేసారి చేయండి అమ్మ. ఫస్ట్ది 60 × 7, 60 × 7 ఎంత 420 వస్తుంది. అదేవిధంగా 3 × 60 ఎంత 180 వస్తుంది. ఇక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఇంకేముంది, యాజ్ ఇట్ ఈజ్గా వీటి మధ్యలో ప్లస్ ఒకటే ఉంది క్వశ్చన్లో, అదొకటి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. ఇక ఫైనల్గా చూడండి 420 ఒక 180, ఇవి రెండు సేమ్ సింబల్స్. ఎందుకంటే 420 ముందు ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, 180 ముందు కూడా ప్లస్సే ఉంది, కాబట్టి సేమ్ సింబల్స్ మనం ఎడిషన్ చేసుకోవాలి. 420 ఒక 180 ఎంత అమ్మా 600 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది స్టూడెంట్స్, 600 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకుందామమ్మా. ఇక్కడ వి బాడ్మాస్, రైట్ సైడ్లో వి బాడ్మాస్. మీరు కూడా నాలాగా ప్రతి లెక్కకు రాసుకోండమ్మా, అంటే సింపుల్గా అయిపోతుంది. కొద్దిగా టైం టేకింగ్ ఎక్కువైనా కరెక్ట్గా యాక్యురేట్గా చేయగలుగుతాము. వి అంటే విన్కులం లేదు, బి బ్రాకెట్ లేదు, ఓ ఆఫ్ లేదు, తర్వాత డి డివిజన్ ఉంది. ఇదిగో చూడండి స్టూడెంట్స్, రెడ్ కలర్తో రాస్తున్నాను. 2/2 మనకు డివిజన్ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ డివిజన్ చేసుకోవాలమ్మా. 2/2 ఎంత వస్తుంది స్టూడెంట్స్, 2/2 అంటే 1 వస్తుంది, అంతే కదా. 2ని 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఇక మిగతాదంతా డౌన్ చేసేయండి అమ్మా. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్. 2 + 1, నెక్స్ట్ది +2 × 2 +2 -2. ఓకే, డి డివిజన్ అయిపోయింది కాబట్టి డివిజన్ క్యాన్సిల్ కొట్టానమ్మా. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. చూడండి అమ్మా, మల్టిప్లికేషన్ ఎక్కడన్నా కనిపిస్తుందేమో. వెరీ గుడ్, కనిపిస్తుందమ్మా. ఇక్కడ 2 × 2 అనే ఒక మల్టిప్లికేషన్ వచ్చింది. కాబట్టి 2 × 2 రాసుకోండి అమ్మా. ఎంత 2 × 2 కింద 4. ఇక మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి అమ్మా. యాజ్ ఇట్ ఈజ్గా 2 + 1 ప్లస్ ఇటు పక్క ఏముంది +2 -2. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, సేమ్ సింబల్స్ని మనము ప్లస్ చేసుకోవాలి. చెప్పండి అమ్మా. మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే సేమ్ సింబల్స్. చూడండి ఇక్కడ అన్ని సేమ్ సింబల్సేనమ్మా. 2, 1, 4, 2 ఇవన్నీ సేమ్ సింబల్సే కావున ఇవన్నీ సేమ్ సింబల్స్. వీటి ముందు ప్లస్ ఉంది కాబట్టి అన్నిటినీ ప్లస్ చేద్దాం. 2 + 1 3, 3 + 4 ఎంత 7, 7 + 2 ఎంత 9. ఆ పక్కన ఏముంది -2. సో ఎడిషన్ కూడా అయిపోయిందమ్మా. తర్వాత సబ్ట్రాక్షన్ 9 - 2, 9 - 2 ఎంత స్టూడెంట్స్ 7. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 7 అనేది అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. 7/7 + 9 × 7 -45 అమ్మ. సో పక్కన రాసుకుంటున్నానమ్మా వి బాడ్మాస్ అని ఆ కోడ్ రాసుకుంటున్నాను. చెప్పండి ఫస్ట్ వి వినుకులం ఉందా లేదు, బి బ్రాకెట్ ఉందా లేదు, ఓ ఆఫ్ ఉందా లేదు, డి డివిజన్ ఉందా. వెరీ గుడ్, ఉంది. చూడండి బ్రాకెట్ పెడుతున్నాను, డి డివిజన్ 7/7 ఉంది. కాబట్టి ఫస్ట్ 7 టేబుల్లో 7 డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా. వెరీ గుడ్, 1 వస్తుంది. ఇక మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి స్టూడెంట్స్. పక్కన ఏమేమి ఉన్నాయి +9 × 7 -45. ఓకే, డి డివిజన్ అయిపోయింది కాబట్టి డివిజన్ కూడా క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. ఉందమ్మా మల్టిప్లికేషన్. వెరీ గుడ్, ఉందమ్మా. 9 × 7 అనే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎంత 9 7s 63. ఇంకా పక్కన రైట్ సైడ్లో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసేసుకోండి అమ్మా. ఏమేమి ఉన్నాయి 1 + 63, ఇటు పక్క -45 వచ్చింది. తర్వాత ఏం చేయాలమ్మా, మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎడిషన్ చేయాలి. అంటే సేమ్ సింబల్స్ని ఎడిషన్ చేసుకోవాలి. చూడండి 1 63 ఇవి రెండు ప్లస్ సింబల్స్, అంతే కదా. 63 ముందు ప్లస్ ఉంది, 1 ముందు ఏమి లేకపోయినా కూడా ప్లస్ ఉన్నట్లే. మరి 63 ఒక 1 ఎంతమ్మా, 63 ఒక 1 64 అవుతుంది. 64 పక్కన ఏముంది 45 ఉంది. ఇక ఫైనల్గా సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఎలాగో రెండు డిఫరెంట్ సింబల్సే. 45 ముందు మైనస్ ఉంది, 64 ముందు ప్లస్ ఉంది. కాబట్టి ఇవి ఎలాగో డిఫరెంట్ సింబల్సే కాబట్టి ఎలాగో మైనస్ చేస్తాం సబ్ట్రాక్షన్. చెప్పండి 64లో 45 పోతే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా. 64లో 45 పోతే ఆన్సర్ 19 వస్తుందమ్మా. అయితే రెండిట్లో పెద్ద నెంబర్ ఎవరు 64. 64 ముందు ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్కు ప్లస్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. మైనస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి కానీ ప్లస్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆన్సర్ ఈజ్ 19. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. 11th క్వశ్చన్ రాసుకుందామమ్మ. వి బాడ్మాస్, VBODMAS. చెప్పండి అమ్మ. ఫస్ట్ వి వినుకులం కనిపించిందా లేదు, బి బ్రాకెట్ కనిపించిందా లేదు, ఓ ఆఫ్ కనిపించిందా లేదు, డి డివిజన్ కనిపించిందా. వెరీ గుడ్, డివిజన్ కనిపించిందమ్మ. క్వశ్చన్లో చూడండి 162/18. 162/18 అంటే 18 టేబుల్లో 162 ఎన్ని టైమ్స్ పోతుందో చెప్పాలి. తెలుసమ్మా మీకు టేబుల్స్ 20 వరకు. 18 టేబుల్లో 162, 18 9s 162 అంటే 18 టేబుల్లో 162 9 టైమ్స్ పోతుంది. ఇక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి అమ్మ. పక్కన ఏముంది +9
ఈ పక్క ఇంటూ 6 మిగిలింది. ఓకే, డి డివిజన్ అయిపోయింది కాబట్టి క్యాన్సిల్. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ ఉంది అమ్మ, మల్టిప్లికేషన్ వెరీ గుడ్ ఉంది. ఇక్కడ 9 ఇంటూ 6 అనే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ అది చేసుకోండి అమ్మ. 9 ఇంటూ 6, 9 6 ఎంత 54. ఇంకా ఈ పక్కన యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. ఈ పక్కన ఏముంది 9 + 54 ఉంది. తర్వాత మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. చూడండి ఇవి రెండు సేమ్ సింబల్సే, ఎందుకంటే 54 ముందు ప్లస్సే ఉంది, 9 ముందు కూడా ఏమీ లేకపోతే ప్లస్సే ఉన్నట్టు, కాబట్టి సేమ్ సింబల్స్ ఎప్పుడు ప్లస్ చేయాలి. కాబట్టి 54కి ఒక 9 ప్లస్ చేస్తే ఎంత అమ్మా, 54కి ఒక 9 ప్లస్ చేస్తే 63. ఇందులో పెద్ద నెంబర్ ఎవరు 54. 54 ముందు ఏముంది, ప్లస్ ఉంది. ఆన్సర్కి ప్లస్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, కాబట్టి ఆన్సర్ ఈజ్ 63. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. 165 / 15 + 5 × 10. సో రాసుకుందామమ్మ. పక్కన మనము వి బాడ్ మాస్ రాసుకొని ఫస్ట్ది ప్రాబ్లంలో చూడండి. వి వినుకులం కనిపించిందా లేదు, బి బ్రాకెట్ ఉందా లేదు, ఓ ఆఫ్ ఉందా లేదు, డి డివిజన్ ఉందా, వెరీ గుడ్ డివిజన్ ఉందమ్మా. ఇదిగో 165 / 15 అనే డివిజన్ ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు ఆ డివిజన్ని సాల్వ్ చేయాలి. అంటే 165ని ఎవరితో డివైడ్ చేయాలి అంటే 15తో డివైడ్ చేయాలమ్మా. అంటే 165 / 15. 15 టేబుల్లో క్యాన్సిల్ కొట్టామనుకో 15 1s 15 11s పోతుందమ్మా. క్యాన్సిలేషన్ నేర్పించాను కదా స్టూడెంట్స్ మీకు. డైరెక్ట్గా 15 టేబుల్లో క్యాన్సిల్ కొడితే 11 టైమ్స్ పోతుంది. అంటే 15 టేబుల్లో 165 అనేది 11 టైమ్స్ పోతుంది కాబట్టి కింద ఆన్సర్ రాసుకోండమ్మా. దీని ఆన్సర్ ఎంత 11. ఇంకా పక్కన ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి అమ్మ. పక్కన ఎవరున్నారు, +5 × 10 ఉందమ్మా. సో డి డివిజన్ అయిపోయింది కాబట్టి డివిజన్ కూడా క్యాన్సిల్. డి తర్వాత ఏం చేయాలమ్మా, ఎం అంటే మల్టిప్లికేషన్. చూడండి అమ్మా, మల్టిప్లికేషన్ ఉందా, వెరీ గుడ్ ఉంది. ఇక్కడ చూడండి 5 × 10 అనే ఒక మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. దాని కింద రాస్తున్నాను చూడండి. 5 10s ఎంత, 5 10s 50. ఓకేనా, 5 10s 50. ఇక పైన ఉన్నవి మిగతావి యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేయండి. ఏముంది పైన 11 పక్కన ప్లస్, ఈ రెండు మాత్రమే ఉంది. సో మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా క్యాన్సిల్. తర్వాత ఏముంది, ఏ ఎడిషన్. సేమ్ సింబల్స్ ఎడిషన్ చేయాలి. ఇవి రెండు ఎలాగో సేమ్ సింబల్సే, రెండింటి ముందు ప్లస్సే ఉంది కాబట్టి 50 ఒక 11. 50 ఒక 11 ఎంతమ్మా, 61 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 61 అనేది అవుతుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అమ్మా. మీకు వి బాడ్ మాస్ అనే రూల్ తెలిస్తే చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతారు. అయితే ఈరోజు క్లాస్లో నేను మీకు వి అంటే విన్కులం చెప్పలేదు, అదేవిధంగా బి బ్రాకెట్ చెప్పలేదు, అదేవిధంగా ఓ ఆఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు చెప్పలేదమ్మా నేను. ఇవన్నీ నా యొక్క నెక్స్ట్ క్లాస్లో చెప్తాను స్టూడెంట్స్, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ముందు బేస్ మోడల్స్ అనేవి ఒక 12 తీసుకున్నానమ్మా. బేస్ మోడల్ 12 తీసుకొని ముందు సింపుల్గా మీకు సింప్లిఫికేషన్ అంటే ఏందో అర్థం చేసుకునేలాగా నేర్పించి ఆ తర్వాత విన్కులము బ్రాకెట్ ఆఫ్ అనేది పరిచయం చేస్తానమ్మా. నా యొక్క నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఒక విషయం తెలుసా స్టూడెంట్స్, ఈ సెషన్లో నేను చెప్పిన 1 నుంచి 12 వరకు ఇవన్నీ ఒకప్పుడు నవోదయ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ స్టూడెంట్స్. చూడండి అమ్మా ఎంత ఈజీగా వచ్చాయో. మీకు ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.